హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసిన ఉద్యోగ సంఘాలు, ప్రత్యేక హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఉద్యోగ సంఘాల నాయకులైతే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవడం జరిగింది. వారికి సంబంధించిన కొన్ని విషయాలైతే అడిగితే వారైతే ప్రత్యేక హామీ ఇచ్చారంటున్నారు. వాళ్ళు ఏమడిగారు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టుగా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులందరూ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పవన్ అయితే కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, గత 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని వారు కోరారు. ఈ సమస్యలపై స్పందించిన పవన్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెండింగ్ జీతాల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగురాలు సుజన కుమారి కూడా తన సమస్యను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో 10 సంవత్సరాలుగా హెల్పర్గా పనిచేస్తున్న ఆమెను 3 నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేకపోవడం, బరువు పనులు చేయలేని స్థితిలో ఉండడం వంటి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో ఉద్యోగం తిరిగి ఇప్పించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వెంటనే ఈ విషయంపై అధికారులతో మాట్లాడతానని కూడా డిప్యూటీ సీఎం భరోసానైతే ఇచ్చారు.